చూద్దాం. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. ఈసారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు ఏపీ టీడీపీ పల్లా ఫోన్ చేసి చెప్పారు. ప్రాంతాలు, కులాల మధ్య సమతూకం పాటించింది టీడీపీ. ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ యువత కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు గ్రీష్మ. రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. పలుమార్లు అవకాశం దక్కకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు ఈసారి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. ఈసారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు ఏపీ టీడీపీ పల్లా ఫోన్ చేసి చెప్పారు. ప్రాంతాలు, కులాల మధ్య సమతూకం పాటించింది టీడీపీ. ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ యువత కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు గ్రీష్మ. రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. పలుమార్లు అవకాశం దక్కకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు ఈసారి అవకాశం కల్పించారు.